అందరికీ నమస్కారం. ఎలాగ ఉన్నారు? బాగున్నారా? ఏం చెప్పాలంటే మనము ఇండియా నుంచి ఎంత బాధపడి తర్వాత కష్టపడి ఇక్కడ వచ్చేసి పని చేసుకుని ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం, మన చుట్టాల కోసం ఈ అప్పులు తీసుకుని నాశనం చేసుకుని ఆరోగ్య నాశనం చేసుకుని ఉంటే ఈ ఫ్యామిలీ మనిషికి ఎవరికో అర్థం కావట్లేదు. ఎందుకని వాడు ఏం థింక్ చేస్తారంటే ఇండియా నుంచి డబ్బు ఉంది, పని ఉంది, మంత్లీ కరెక్ట్గా ఫోన్ వస్తుంది. ఫస్ట్ నుంచి 10th తారీఖులో ఆ మధ్యలో వస్తుంది. అమ్మ పంపించావా, అప్ప నాన్న పంపించావా, అన్న పంపించావా, తమ్ముడు పంపించావా, ఇలాగా ఉంటుంది. కానీ ఎలాగా ఉన్నావు, ఆరోగ్యం ఎలాగా ఉంది, తిన్నావా, మీ పని ఎలాగా ఉంది, మీ కష్టం ఏమైనా ఉంటే చెప్పు, నేను వింటాను. అస్సలు ఎవరు లేవు కదా. నేను నా లైఫ్లో అలాగే ఏం లేదు. ఎందుకని నాకు ఈ ఫ్యామిలీ అన్నీ ఎలాగా బ్యాలెన్స్ చేయాలి నాకు తెలుసు. బట్ నేను చూసిన వరకు ఈ ఎమోషన్, సెంటిమెంటు, కల్చరు తర్వాత ఇవన్నీ పెట్టుకుని మనము మన వీక్నెస్ ఏమంటే ఫ్యామిలీ. అయ్యో బాధ అవుతుంది నా బట్ అక్కడ అలాగే లేదు. పిల్లలు ఎవరైనా జెంట్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా అందరూ ఎలాగా లేదు. కొన్ని మనిషి అలాగా ఉంటారు. ఓకే, ఎలాగా ఉంటారంటే డబ్బు వస్తుంది, నాకు అప్ప నాన్న నాకు ఈ ఫోన్ కావాలి, తర్వాత నాకు ఇది కావాలి, అది కావాలి కానీ ప్రేమ వద్దు. సో ఇదాన్ని మనము మనసాచి పెట్టుకుని ఇక్కడ మంచిగా కష్టపడి పని చేసుకుని తప్పు పని చేయకూడదు, తర్వాత అబద్ధం చెప్పకూడదు, తర్వాత అప్పులు తీసుకుని చెప్పాలి నా దగ్గర నా శాలరీ ఇంతే, బతకాలంటే బతుకు, లేకపోతే నువ్వు వేరే పని చూసుకో. ఓకే, మళ్ళీ నాతో డబ్బు అడగకూడదు. అలాగే చెప్తే కొంచెం గట్టిగా మాట్లాడాలి కాదండి. అలాగా మాట్లాడితే మన జీవితం, మన ఆరోగ్యం, మన వాల్యూస్ ఉంటుంది. అన్నీ చేసిన తర్వాత ఒక మాట్లాడుతూ నువ్వు ఏం చేసావు, నువ్వు ఎంత పెద్దగా మాట్లాడుతున్నావు, నువ్వు ఏం చేసావు, నాకు మీ పని కదా అది, నువ్వు చేయాలి కదా. అలాగా మాట్లాడము, ఎంత బాధ అవుతుంది కదా. సో ఇదన్నీ మనము సైడ్లో పక్క పెట్టాలంటే మనం కొంచెం హుషారుగా ఫస్ట్ మనకి ఒక ఆరోగ్యం చూసుకోవాలి, హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టుకోవాలి, మనకి ఒక చిన్న అకౌంట్, ఒక సెకండ్ అకౌంట్ పెట్టుకోవాలి. ఒకవేళ ఏమైనా అయింది, నాశనం చేశారు, బయట పెట్టారు, రోడ్లో పెట్టారు, ఏమైనా అవుతాయి, మనం హుషారుగా ఉండాలి. ఓకే అండి, నేను చెప్పాను, నా మనసులో మాత్రం లేదు, నేను పోలిమని ఇక్కడ కష్టపడుతున్నాను, నేను చూశాను, అందుకోసం తప్పుగా అనుకోకూడదు. ఓకే, గాడ్ బ్లెస్ యు ఆల్, టేక్ కేర్.